హాయ్ ఫ్రెండ్స్. సో ఎంతమందికి ఎపిసోడ్ చూసాక తనుజ గేమ్ నచ్చలేదు. ఆమె కోసం స్టాండ్ తీసుకున్న భరణి, ఇమ్మానియేల్, దివ్యనిఖిత కోసం కాకుండా కళ్యాణ్ కోసం గేమ్ ఆడడం ఏంటి? దట్టు వీళ్ళు ముందే మాట్లాడుకుంటారు. దివ్యనిఖిత అండ్ తనుజ ముందే మాట్లాడుకుంటారు. నా లైట్ నువ్వు ఆఫ్ చేయకూడదు, నీ లైట్ నేను ఆఫ్ అని చెప్పి మళ్ళీ ఈ మేడం వెళ్ళి దివ్యనిఖిత లైట్ ఆఫ్ చేసింది. అది కూడా వాటర్ టాస్క్ లో ఆమె ఇండైరెక్ట్ ఆమెకే సపోర్ట్ చేసింది. కేవలం బర్ని గారు చెప్పారని. కళ్యాణ్ వచ్చేసి ఆ డేంజర్ జోన్ సేఫ్ అయ్యే టైంలో తనకు తానుగా తన పేరు చెప్పుకొని సెల్ఫిష్ గేమ్ ఆడుకుంటే నేను దాంట్లో తప్పు పట్టాను. ఓకే, కళ్యాణ్ క్లియర్ గానే ఉన్నాడు. అక్కడైనా మాకు అర్థం కాలేదు. అరే ఎప్పటికైనా కళ్యాణ్ ఈజ్ కళ్యాణే, కళ్యాణ్ శ్రీజ కోసం వెళ్తారని. వాటర్ టాస్క్ లో కూడా కళ్యాణ్ శ్రీజకే సపోర్ట్ చేసిండు. ఎక్కడ కూడా కళ్యాణ్ తన కోసం స్టాండ్ తీసుకుందే లేదు. ఆ పులిహోర కలపడం తప్ప. ఇన్ని జరిగినాక కూడా నీకోసం నిలబడ్డ దివ్యనిఖిత లైట్ ఆఫ్ చేస్తావా? ఎంత పెద్ద బ్లెండర్ మిస్టేక్. నువ్వు అక్కడ ఆ లైట్ ఆఫ్ చేసింది కళ్యాణ్ది కదా. అప్పుడు కళ్యాణ్ గేస్ చేతలని సెకండ్ ఆప్షన్. బట్ నువ్వు చేయాల్సింది ఏంటి? కళ్యాణ్ లైట్ కదా. అరే ఇంత వరస్ట్ గేమ్ ఆడుతుందా? నాకైతే నచ్చలేదు. లిటరలీ వెన్నుపోటు పొడిచింది. బిగ్గెస్ట్ కట్టప్ప. ఇంకా ఇవన్నీ చేసి మళ్ళీ కిచెన్ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళి అంటది నాకు నాన్న తప్ప ఎవరు సపోర్ట్ చేయరంట. నీకు ఇంకెందుకు సపోర్ట్ చేస్తారమ్మా? ఇంకా నీకు సపోర్ట్ చేస్తారా? కళ్యాణ్, మన దివ్యనిఖిత, భరణి, పేరేంటి, ఇమ్మనీలు, వీళ్ళు నీకు ఇంకా సపోర్ట్ చేయరు. నువ్వు ఇంకా సపోర్ట్ చేస్తారని కళలో కూడా ఊహించుకోకు. ఆల్రెడీ మనకు ప్రవరస్ట టాస్క్ లో కూడా బర్ని గారే తనుజని తీసేశారంట. ఇంకా నీకు ఇంకెక్కడ సపోర్ట్ అవుతారు? నీకు అసలు సపోర్ట్ అనేది నువ్వు కోరుకోకు. నువ్వు సపోర్ట్ చేసినా మోసం చేసినావు. అది టోటల్గా బ్లండర్ మిస్టేక్. తనుజది బిగ్గెస్ట్ మిస్టేక్. స్టిల్ తనుజకు ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉండడం వల్ల సర్వే అవుతుందని నేను ఇప్పటికీ అదే నమ్ముతున్నా. ఇంకా లేదండి మా తనుజ తోపు తురుము అనుకుంటే అది మీ కర్మ, నేనేం చేయలేను. అండ్ ఇక మన కళ్యాణ్ అండి, ఆయన తుమ్మిన దగ్గిన ఈవెన్ పిత్తిన కూడా అరే కళ్యాణ్ సూపర్గా విత్తిన అని చెప్తారేమో ఇంకా భవిష్యత్తులో. అట్లనే ఉంది. ఒక రివ్యూవర్ మాత్రమే నేను అందరి గురించి చెప్పట్లే. అలాగే జరిగిపోతుంది కూడా. అరే ఎందుకబ్బా కళ్యాణ్కి అంత హైప్? ఆయన ఆడి చేసింది ఏంది చెప్పు ఒకసారి నాకు ఏమైనా కామెంట్ చేయండి. కళ్యాణ్ ఫ్యాన్స్ సార్ ఉంటే ఆయన అంత పెద్దగా ఆడింది అండి. ఎంత బ్లైండ్ గా సపోర్ట్ చేస్తున్నారంటే డీమాన్ పవన్ రీతు చౌదరితో పులిహోర కలిపితే తప్పంట, కానీ కళ్యాణ్ తనుజతో పులిహోర కలిపితే తప్పే కాదంట. అలాగే ఇలా కళ్యాణ్ అండ్ డీమాన్ పవన్ అంటే డీమాన్ పవన్ గేమ్ పరంగా సూపర్ గా ఆడతాడు. అసలు హౌస్ మొత్తంలో సపోర్ట్ లేదు డీమాన్ పవన్కే. ఆయన ది బెస్ట్ ఇస్తున్నాడు డీమాన్ పవన్కి అన్యాయం జరుగుతుంది. కానీ శ్రీజ అంటే హౌస్ మొత్తంలో కళ్యాణ్కే చాలా తక్కువ సపోర్ట్ ఉంది. తనుజకి ఎక్కువ సపోర్ట్ ఉంది. తనుజకి ఎక్కడ సపోర్ట్ ఇచ్చారండి? అక్కడ వాళ్ళందరినీ మ్యానిపులేషన్. లిటరల్లీ శ్రీజ మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేసి ఆమె సక్సెస్ కూడా అయింది. రీతు చౌదరి, డీమాన్ పవన్ కూడా కళ్యాణ్కే సపోర్ట్ చేశారు. సో కళ్యాణ్ భజన బాగా జరుగుతుంది. ఆయన ఆడిందే తక్కువ, కానీ ఆయన కోసం ఇచ్చే బిల్డప్లు ఎక్కువ, ఆయనకి ఇచ్చే ఎలివేషన్లు ఎక్కువ. నాకు అదే అర్థమైతే లేదు. అసలు ఆయన పోనీ ఆయన నిజంగానే అంత పెద్ద తోపు తురిమా గేమ్ అని చెప్పి చూస్తే ఏమీ లేదు. ఒక ఇమ్మానియల్తో ఆడిన టాస్క్లో, ఇమ్మానియల్ను కళ్యాణ్ ఆడిన టాస్క్లో తప్ప ఆయన ఎక్కడ పెద్దగా యునానిమస్ గా పర్ఫార్మెన్స్ చేసిందే లేదు. ఆ గ్లాస్ టాస్క్ లో కూడా, ఏది పిరమిడ్ లాగా కొట్టిన గ్లాస్ టాస్క్ లో కూడా రీతు చౌదరి మిస్టేక్ వల్ల బై లక్ లో వీళ్ళు గెలిచారు. ఆ రింగు టాస్క్ లో, న్యాచురల్ డాన్స్ టాస్క్ లో కూడా అసలు అక్కడ క్లారిటీ లేదు. ఈ బిగ్ బాస్ రేటింగ్ కూడా క్లారిటీ లేదు. అక్కడ ఆయన పాయింట్ ఊడిపోవడం వల్ల అక్కడ క్లమ్జీ అయిపోయింది. ఆయన పర్ఫెక్ట్ ఆడిందే లేదు. బట్ కళ్యాణ్ తోపు తురుము. ఎలా తోపు తురుమురు అంటే సంబంధం లేదు. ఒకటే భజన కళ్యాణ్ ఒకటే భజన. డీమన్ పవన్కి మించి ఆడాడా కళ్యాణ్? పోనీ ఇమ్మానియల్కి మించి ఆడాడా? మరి డీమన్ పవన్కి ఎందుకంత హైప్ ఇవ్వట్లేదు? కళ్యాణ్ మాత్రం ఎందుకంత హైప్ ఇస్తున్నారు? వాంటల్లీగా కళ్యాణ్ లేపుతున్నారండి. నాకు అదే అనిపించింది. అండ్ ఇంకోటి, కళ్యాణ్ చీటింగ్ చేసి కెప్టెన్ అయ్యాడు. బర్ని గారు లైట్ ఆఫ్ వేసిన తర్వాత కళ్యాణ్కి డీమన్ పవన్ షూతో సింబాలిక్ గా బర్ని అని చెప్పి బర్ని సైడ్ తన షూను చూపిస్తాడు. అది క్లియర్ గా కనిపించింది. ఎపిసోడ్ లో కూడా కనిపించింది. మీరు ఒకసారి వెళ్ళి స్లో మోషన్ లో కూడా చూడాలి. స్లో మోషన్ కూడా అవసరం లేదు. బిగ్ బాస్ జూమ్ చేసి మరీ చూపిస్తాడు. క్లియర్ గా డీమాన్ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేశాడు. ఆ హింట్ వల్లనే కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు. నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా కళ్యాణ్ చీటింగ్ చేసి కెప్టెన్ అయ్యాడు. ఇది నా ఒపీనియన్. ఖచ్చితంగా కళ్యాణ్ ఇక్కడ చీట్ చేసి కెప్టెన్ అయ్యాడు. అది క్లియర్ గా అర్థమవుతుంది. మీరు కావాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు. నేను ఈ కెప్టెన్సీ విషయంలో కళ్యాణ్ చీటింగ్ అయ్యాడు. ఇది అన్డిజర్వ్డ్ అని అనుకుంటా. కళ్యాణ్ చీటింగ్ చేసి కెప్టెన్ అయ్యాడు కాబట్టి, అవంతా వరస్ట్గా ఆడాడు కాబట్టి. అండ్ దివ్యనిఖిత తనుజ విషయంలో సూపర్ గా చెప్పిందండి. ఇంకా ఆమె వచ్చి తనుజకి ఏడ్చుకుంటూ ఇంకో నెక్స్ట్ టైం కనుక నీకు కెప్టెన్స్ ఏమైనా ఛాన్స్ వస్తే నేను నీకే సపోర్ట్ చేస్తాను. నీ సపోర్ట్ ఎవరికి కావాలి? నీ బోర్డు సపోర్ట్ ఎవరికి కావాలి? నువ్వు వాడి ఎంత మోసం చేయాలి అంత మోసం చేసినావు. అమ్మ వద్దమ్మ అని చెప్పి దివ్యనిఖిత క్లియర్ గా చెప్పేసింది. నాకు టూ గుడ్ అనిపించింది. తనుజ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది అనుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, అరే కళ్యాణ్ పులిహోర కలుపుతున్నాడు. సందు దొరికినప్పుడల్లా ఇలా భుజాలు తడిమేస్తుండే. ఓకే, మరి నువ్వు నీ కళ్యాణ్ దగ్గర అన్కంఫర్ట్ గా ఫీల్ అయినప్పుడు నువ్వు కళ్యాణ్ దూరం పెట్టాలి కదా. మరి నువ్వు కళ్యాణ్ దగ్గరికి మళ్ళీ నువ్వు కళ్యాణ్ పిలిచి మరి ఎందుకు నువ్వు ముచ్చట్లు పెడుతున్నావు? ఇక్కడ తనుజ మిస్టేక్ కూడా ఉంది. మన కళ్యాణ్ ఒక్కరిని మిస్టేక్ పడాల్సిన అవసరం కూడా లేదు. తనుజ మిస్టేక్ కూడా ఉంది. లిటరలీ డే బై డే నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, సుమన్ శెట్టి తన తప్పు లేకపోతే ఎంత దూరమైనా వెళ్తాడని చెప్పడానికి నేను జరిగిన ఎపిసోడ్ బెస్ట్ ఎగ్జాంపుల్. నేను అనుకుంటున్నా ఆ టబ్కి సుమన్ శెట్టి కాళ్ళు తగిలిన నేనైతే అనుకోను. ఆయనకున్న హైట్కి తగిలినని అనుకోని మరి ఫ్లోరా గారికి ఎందుకు అలా అనిపించిందో నాకు తెలియదు. కానీ సుమన్ శెట్టి తన వాయిస్ ఏ రేంజ్లో రేజ్ అవుతుందని నిజంగా అనిపించింది. టూ గుడ్ అనిపించింది.
మన మిస్టేక్ లేనప్పుడు మనం ఎంతైనా స్టాండ్ తీసుకోవచ్చు. తను బాగా ఆడాడు సుమన్ శెట్టి కూడా. సో నేను అనేది ఏంటంటే రిమైనింగ్ కంటెస్టెంట్స్కి ఎవరికి పెద్దగా భజన చేయకుండా కేవలం కళ్యాణ్ని మాత్రమే వాంటెడ్గా లేపుతున్నారు, వాంటెడ్గా హైలైట్ చేస్తున్నారు. దానివల్ల రిమైనింగ్ కంటెస్టెంట్స్ హైలైట్స్ కూడా పక్కన పడిపోతున్నాయి నాకు అనిపిస్తుందండి. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.